నదీ జలాల కేటాయింపులో అంతర్రాష్ట్ర జల వివాద చట్టం ప్రధాన అంశంగా వాదనలు గట్టిగా వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరిపే అంశంపై నీటిపారుదల రంగ నిపుణులతో చర్చించారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో ఆయన సమీక్షించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాలన్నారు. ఇక ఏపీఆర్ఏ ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సైతం సెక్షన్ 3 ఆధారంగా నీటి పంపకాలు 2 రాష్ట్రాల మధ్య చేపట్టాలని సూచించిన విషయం చర్చకు వచ్చింది. కేడబ్ల్యూడిటి 2 తదుపరి విధి విధానాలపై కూడా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి స్టే ఇవ్వదనే విషయం ప్రస్తావనకు వచ్చింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బానకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులకు తెలంగాణ తరపున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఏ నదిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే పొరుగు రాష్ట్రానికి సమాచారం ఇవ్వాలనే విషయాన్ని లేఖల్లో ప్రస్తావించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు భద్రాచలం ముంపు విషయంపై హైదరాబాద్ ఐఐటితో అధ్యయనం చేయించే అంశాన్ని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయించాలనే విషయంపై చర్చించారు. సమ్మక్క సారక్క బ్యారేజీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల రంగ ఉన్నతాధికారులకు కోరడం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.